చూస్తున్నామంటే 19వ కీర్తన తప్పనిసరిగా చూడాల్సిందే. ఎందుకు? ఇదే కాన్సెప్ట్ ఉంది, లేక ఇదే సిద్ధాంతం అక్కడ రాసింది. 19వ కీర్తన, ఆకాశంలో దేవుని మహిమ వివరించున్నది, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుచున్నది, పగలు బాగు చేస్తున్నది, రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. ఇవన్నీ కలిపి ఏం చెప్తున్నాయి తెలుసా? అవన్నీ కలిపి వివరిస్తున్నాయి, ప్రచురపరుస్తున్నాయి, బాగు చేస్తున్నాయి, తెలుపుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే దేవుడు ఏంటో, ఆయన కార్యాలు ఏంటో, ఆయన రేంజ్ ఏంటో తెలుస్తుంది. 1 నుంచి 6 వచనాలు జాగ్రత్త వెళ్తారా? ఈ 19వ కీర్తన మాట్లాడుతున్నది కొద్దిగా రాద్దాం అలా కదా. Psalm 19 మాట్లాడుతున్నది రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత. 1 నుంచి 6 వచనాలు, వర్సెస్ 1 నుంచి 6 వచనాలు ఏం మాట్లాడుతున్నాయంటే క్రియేషన్ అంటే సృష్టి. వర్సెస్ 1 to 6 మాట్లాడుతుంది ఏంటంటే క్రియేషన్. ఎందుకంటే యాక్ట్ ఆఫ్ గాడ్, లేకపోతే ఇది క్రియేషన్ యాజ్ ఏ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు వచనాలు చూడండి, 7 నుంచి 13. 7 నుంచి 13 ఏమున్నాయి? 7 నుంచి 13 ఏమున్నాయి? ప్లీజ్ 7 నుంచి 13 ఏమున్నాయి చెప్పండి. ఇక్కడ వచ్చి చూడండి, తెలిసిపోతుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం ఉంది. ఆ తర్వాత వచనాలన్నీ చూస్తే ధర్మశాస్త్రం ఎలాంటిది, కట్టడలు ఎలాంటివి, ధర్మశాస్త్రం ఎలాంటిదని దేవుని యొక్క రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. అంటే ఇదేంటో తెలుసండి, క్రియేషన్ తర్వాత ఇన్స్పిరేషన్. ఇది సృష్టి, ఇది ఇన్స్పిరేషన్ ఏమంటారు? ఆత్మ ఆవేశంతో రాయబడిన లేఖనాలు, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఆత్మావేశిత లేఖనాలు, ఇన్స్పిరేషన్. ఇది దేవుని యొక్క సెకండ్ మీన్స్ అన్నమాట, రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అది కూడా రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షతే. 13 వచనం ఏంటి? ఇంకో 14 వచనం ఉంది, దానికి ఏం పేరు పెడతారు? ఎంతవరకు మన థాట్ లైన్ మీకు అర్థమైంది ఏంటి? మన థాట్ లైన్ అంటే దాదాపు 2 సంవత్సరాల పైన మనం కలిసి బైబిల్ క్లాసులో డైలీ ఉన్నాం. సో ఎంతైనా కొంత అంటుకుంటే నా దగ్గర నుంచి మీకు 14 వచనం ఒక పేరు పెట్టండి. ఇప్పుడు 16 వచనంలో క్రియేషన్ ఉంది. క్రియేషన్ యాజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత మానవులకి దేవుడు ఎలా ఇచ్చాడంటే త్రూ హిస్ క్రియేషన్, త్రూ హిస్ యాక్ట్ ఆఫ్ క్రియేషన్. ఆ 7 నుంచి 13 వచనాల్లో దేవుడు మరొక రెవల్యూషన్ ఏంటంటే మనుషులకు ఇచ్చే ప్రత్యక్షత ఏంటంటే ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇన్స్పిరేషన్, దేవుని యొక్క ఆత్మ ఆవేశం చేత రాయబడిన లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఆఫ్ కోర్స్ ధర్మశాస్త్రం నుంచి మాట్లాడారు. పక్కన ఉంచండి. 14 వచనం ఒక్కటే ఎందుకు వేరే రాశారు? అవునా? క్రియేషన్, ఇన్స్పిరేషన్. 14 వచ్చి చదువు. ఇక్కడ ఉన్న ఎంతమంది అండి నాకు పేరు పెట్టి పిలుస్తారు? నాకంటే ఏజ్ లో పెద్దలు ఉన్నారు ఇక్కడ, నేను బాగా క్లోజ్ బ్రదర్స్ ఉన్నారు. నన్ను ఎంతమంది పేరు పెట్టి పిలుస్తారు శ్రీధర్ అని? నాకంటే పెద్దలు ఉన్నారు ఏజ్ లో. మీరు అవును సార్, నేను మీకంటే కొంతమంది మీలో చాలా మంది కొంతమంది చిన్నవాడిని పేరు పెట్టి పిలవరు, చాలా మందికి తోటివాడిని ఆయన పేరు పెట్టి పిలవరు, చాలా మంది చాలా క్లోజ్ పేరు పెట్టి పిలవరు. అన్న అంటారు, లేకపోతే బ్రదర్ అంటారు, అన్న ఒక తప్ప. ఎక్కడేంటి వాళ్ళు యెహోవాని పిలుస్తున్నాడు, ఏం దమ్ముంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటట పాట? ఈ కీర్తన దావీదే. యెహోవాని దేవుని పేరు పెట్టి పిలవడం ఏంది? నన్నే పిలవరు కదా, మనోళ్ళే, నాకంటే పెద్దోళ్ళే.
అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్? మళ్ళీ ఏమంటాడు తెలుసా? నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అని అలా అంటాడంటే చూసారా? ఆ మాట చూడండి, ఆశ్రయదుర్గమా విమోచకుడా అంటాడంటే ఆ మాటలు బట్టి ఏమర్థం అవుతుంది దేవుడి గురించి? అదే ఎలాంటి సంబంధం కలిగి ఉంది, కరెక్టే. ఆ సంబంధం ఎంతో క్లోజ్గా లేకపోతే యెహోవా అని డైరెక్ట్గా ఆయనే పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడుతున్నాడు. స్నేహితుడని మాట్లాడుకోవా మనం, ఆయన మాట. నేనైతే థియాలజీ ప్రకారం, థియాలజీ మనకు తెలియదు అనుకోండి, సిస్టమాటిక్ థియాలజీ, అందులో నుంచి పాయింట్ మనం తీసుకోలేదు. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరగలిగేది ఒకే ఒక అవకాశం, త్రూ హిస్ ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే శరీర ధారణ. ఈ మాటకు అర్థం యేసుక్రీస్తు. దావీదు గారికి ఆ టైంలో అంత సీన్ ఉందంటారా? క్రిస్టియన్ థియాలజీ, న్యూ టెస్టమెంట్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ వెలుగులో ఆ 14 వచ్చిన పైన ఈ డివిజన్తో కలపకూడదు. ఎందుకో తెలుసా? ఈ ధర్మశాస్త్రం ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ చాలా మంది దగ్గర ఉంది, కానీ ఇది తెలియదు. ఇది లాజికల్, ఇది స్క్రిప్చురల్, ఇది పర్సనల్. స్క్రిప్చర్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి, కంఠస్థానే. మాకు చాలా జ్ఞానం ఉంది ధర్మశాస్త్రంలో, వాక్యంలో అనుకున్న పరిచయులు శాస్త్రులు కూడా పాపం నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి వ్యక్తిగతంగా రిలేషనల్. కాబట్టి మన తర్వాత పాయింట్ ఏం వస్తుందంటే ఇక్కడ, ఆఫ్ కోర్స్ ఇది రెవల్యూషన్ ఆఫ్ గాడే. క్రియేషన్ నుంచి తెలుసుకోవాల్సింది లాజికల్ రీజనింగ్ దేవుడు ఇస్తున్నాడు ఆయన తెలుసుకోవడానికి. ఇక్కడ ఈవెన్ స్క్రిప్చురల్ రీజనింగ్ లో కూడా చాలా ఇస్తున్నాడు దేవుడు తెలుసుకోవడానికి. ఇది పర్సనల్. లాజికల్ లేక కాస్మోలాజికల్ అనే మాట కూడా ఉపయోగించారు దీన్ని ఫిలాసఫీలో. కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా దేవుని తెలుసుకోవచ్చు. కాస్మోలాజికల్ అంటే ఏంటంటే, ఇది ఉందంటే దీన్ని చేసిన వాడు ఒకరు ఉన్నారు, ఇది ఉందంటే దీని డిజైనర్, దీని ఉన్న క్రియేటర్ ఉన్నాడు, ఇది పని చేస్తుందంటే దీని వెంట ఒక ఆయన పని చేసేవాడు ఉన్నాడు, ఈ సృష్టి అంతటికి సృష్టికర్త ఉన్నాడు. ఎలాగా ఈ పెన్ ఒకటి ఉందంటే ఈ పెన్ తయారు చేసినవాడు ఒకడు ఎలా ఉంటాడో, సృష్టి ఉందంటే సృష్టిని చేసిన ఒక ఆయన ఉన్నాడు, క్రియేటర్. సో ఇది లాజికల్ రీజనింగ్ కోసం దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ అయితే, ఇది స్క్రిప్చురల్ రీజనింగ్ కోసం ఇస్తే కేవలం రక్షణ పొందేది పర్సనల్ లేక రిలేషనల్ రేషనాలిటీ. ఇది ఒక్కటే రక్షణకి తీసుకొని వెళ్తుంది. ఇది రక్షణకి తీసుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రెండో స్టేజ్ అవసరమే. బట్ ఈ మొదటి స్టేజ్ ఇచ్చింది దేనికంటే కొంతమంది ఇలా చెప్పుకుంటారు. ఈ కాన్సెప్ట్ నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసు. ఫస్ట్ టైం 18వ వచనం నుంచి మెసేజ్ చెప్తున్నారు. 19వ వచనం ఆయన చెప్పి వచ్చిన మెసేజ్ ఏంటంటే, దేవుడు మనుషులు రక్షణ పొందాలని ఫస్ట్ క్యాండిల్ ఇచ్చాడు. క్యాండిల్, ఆ క్యాండిల్ వెలుగులో చీకట్లో ఉన్న వరల్డ్ దేవుని చూడడానికి దేవుడు ఇచ్చిన క్యాండిల్ ఈస్ క్రియేషన్. సృష్టి చూసి దేవుడు ఇలాంటి వాడు అని దేవుని దగ్గరికి రావాలని క్యాండిల్ ఇచ్చాడు. మనిషి ఏం చేశాడు తెలుసా? ఉఫ్ఫని ఆపేశాడు. దేవుడు సృష్టి ఎందుకు ఇచ్చాడంటే, మనం ఈ రేంజ్ ఇలాంటి జీవితం ఇచ్చాడు కాబట్టి దేనికి భయపడకు, మనం కనుకో ఇప్పుడు ఆరాధించినా గడపచ్చినా ఎవరి కోసం సేవ చేసి జీవించినా మనకంటే సెలబ్రిటీ ఎవరు లేడు. ఏదో ఇలాంటి విషయాలు చాలా యాంగిల్స్, చాలా ఏరియాస్లో ఏ రకంగా చూసినా మనిషి డిపెండ్ అవ్వడానికైనా, మనిషి బతకడానికైనా, మనిషి సేవ చేయడానికైనా, మనిషి ప్రేమించి ఆరాధించి కోరుకోవడానికైనా ఈ సృష్టిలో ఉన్న ఏది సమానం కాదు సృష్టికర్తతో పోలిస్తే. అందుకు సృష్టించాడు. ఆ క్యాండిల్ ఏం చేశారు తెలుసా? మనుషులు ఉఫ్ఫను ఊదేశారు. ఎలా ఊదేశారు? అర్థమైనట్టు చెప్తారు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ పేరు మర్చిపోయాము, అంత అవసరం లేదు. బైబిల్ గుర్తుండడం లేదు, ఎవరి పేరు ఎందుకు గుర్తుంచుకుంటాం మనం, కాన్సెప్ట్ గుర్తుంచుకున్నాం మనం. ఒక సైంటిస్ట్ అట్లాంటి వాడు పెద్ద రైటర్ అంటే తెలుసు కదా, పోయిటరీ రైటర్ అనమాట. వాళ్ళిద్దరూ ఒకసారి పార్టీ చేసుకున్నారు. పార్టీ అంటే అది వెస్ట్రన్ స్టైల్ అండి, అదంతా వెస్ట్రన్ జీవితాలు. పార్టీ చేసుకుని కూడా ఇంట్లో ఉంటే భార్యలు తాగడం వల్ల బయటికి వెళ్ళి బాగా తాగడం అనుకున్నారేమో.
వీళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళి టెంట్ వేసుకొని ఫుల్గా తాగి మొత్తానికి పడిపోయారు. ఫ్రెండ్స్ కదా, రాత్రి బాగా అనుకుని మాట్లాడతారు కలిస్తే. రాత్రి 3-4 అంత అయింది టైం. మధ్యలో ఒకటి తెలివి వచ్చింది. పడిపోయినారు కదా, ఫుల్ తాగేసి తినేసి ఎలా కెలుగుతున్నాడు ఆయన్ని. ఉండరా అంటున్నాడు. అసలు లేరా అన్నాడు. ఏంట్రా అన్నాడు. ఒకసారి పైకి చూస్తే నీకేమనిపిస్తుందిరా అన్నాడు. ఆకాశం ఇంత నిర్మలంగా ఉందంటే వర్షం పడదు. దానికి ఒక శాస్త్రం ఉంది. ఏమంటారు దాన్ని? ఒక అతను పైన ఉన్నాడు, అందులోనే చదువుతున్నాడు, పిహెచ్డి చేస్తున్నాడు. ఆకాశం ఇంత నిర్మలంగా ఉందంటే ఖగోళ శాస్త్రం కదా. వర్షం పడుతుందా, తుఫాన్లు వస్తాయి, ఆ శాస్త్రం. ఏ శాస్త్రం బాగా తెలిసిందే, టైం గుర్తు రావట్లేదు. మళ్ళీ ఒకటి ధైర్యం, బైబిల్ గుర్తుంటలేదు, అవి ఎందుకు లేని ధైర్యం పక్కన రావడం. వర్షం రాదు అన్నాడు పక్కన ఉన్నాడు సైంటిస్ట్. సారీ బయట అడుగుతున్నాడు, సైంటిస్ట్ ఎవరు చెప్తున్నాడు. తర్వాత ఆస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడు మనం ఈ నక్షత్ర మండలంలో ఉన్నామని చెప్పాడు. అన్నాడు పక్కన ఫ్రెండ్ ఎవడు, రైట్ అన్నాడు. అతను ఇంకా ఉందిరా, అయిపోలేదు ఉండని చెప్తున్నాడు. ఇంకా ఆకాశం చూసి ఈ నక్షత్రం ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడు టైం దాదాపు 4 ఎంత అవుతుందిరా అని తనిఖీ శాస్త్రం అంటే క్రోనాలజీ చెప్పాడు. టైం కాలాన్ని తెలిపే శాస్త్రం. ఇలాగ దాదాపు ఒక 4-7 శాస్త్రాలు పెట్టి అలాగ పైకి చూస్తూ కొన్ని అబ్జర్వేషన్స్ అన్నీ చెప్పాడు. ఇంకెనిమిదోది ఏదో చెప్పబోతుంటే విన్నాడు పక్కన ఫ్రెండ్. ఒరే మన టెంట్ ఎవడో కొట్టేశాడు రా అన్నాడు. అని అప్పుడు కళ్ళు తెరిచాడు బాగా. అంతవరకు కళ్ళు తెరిచి తాగేసిన మైకులో ఆకాశాన్ని చూసి అన్నీ చెప్తున్నాడు, కానీ అసలు చెప్పట్లా పైకి చూసి. దేవుడు ఈ రేంజ్ సృష్టించి మనుషులకి ఎందుకు ఇచ్చాడంటే, నా గురించి తెలుసుకుంటారా బాబు, నేను ఒకటి ఉన్నానని అంటే ఆకాశం చూసి మనల్ని ఏం చేస్తారో తెలుసా? మబ్బులు తెచ్చి, పరుపులు కుట్టి, నక్షత్రాలు తెచ్చి నీ చెవట తెరిచి, ఎక్కడ నీకు ఆక్సిజన్ లేకపోతే చంద్రమండలం పెట్టి ఆక్సిజన్ నింపుతాడు. చూసారా? ఏడు సార్ మీరు ఏ భాషలో పెట్టినారు? అలాగే అసలు పేసు తిరిగిలేదు. అసలు మీరంతకి ఈ గ్రహానికి చెందిన వాళ్ళ. ఇప్పుడు ఆకాశాన్ని చూసి దేవుడిని చూడరా అంటే, ఆకాశాన్ని చూసి అలాగే పొగుడుతున్నాడు. ఆ మాట్లాడి ఎవరో తెలుసా? తన ప్రియురాలు ఎంత అందగత్తే, నీకు ఈ భూమి మీద ఉంటే ఈ పొల్యూషన్తో బాగలేదు కాబట్టి నీకు చంద్రగోళంలో పెడతాను. అది పెద్ద వెంటనే నన్ను ఫ్రెండ్ అడిగిందనుకో, ఆక్సిజన్ నింపుకొని పెడతాను. అంటే అది ఆకాశం దేవుడు దేని పెట్టాడంటే ఇవన్నీ చూస్తున్నాడండి. ఆకాశం లేక ఈ సృష్టి దేవుడు ఆ రేంజ్లో చేసేవడానికి కారణం రక్షించడానికి అయితే కాదు. కొంతమంది అలా చెప్తారు, కాదు, రక్షించడానికి అయితే కాదు. సృష్టిని అలా ఎందుకు చేశాడో తెలుసా? దేవుడు ఎవరో తెలియజేయడానికి, అలాగే తీర్పు తెచ్చడానికి. ఒకరోజు నాటకంలో వేస్తుంటే, సార్ మీరు ఒకరు ఉన్నారని మాకు తెలియసారంటే, అబ్బా ఆ టైంలో దేవుడు మనుషుని నిరుత్తరుడుగా చేయడానికి, అంటే ఉత్తరం ఇవ్వడానికి, అంటే సమాధానం ఇవ్వడానికి అక్కడ ఏం లేదు. అన్ఆన్సరబుల్ అనే మాట ఉపయోగించారు, నిరుత్తరుడు అనే మాట తీర్పు దగ్గర. అలాగా ప్రతి వారిని ముగించడానికి ఇచ్చాడు సృష్టి. అంత మాత్రం కాదు, ఈవెన్ ధర్మశాస్త్రం కూడా ఎందుకు ఇచ్చాడు తెలుసా? రక్షించడానికి కాదు. ఆ మాట 3:19 ఉంది. నేను చదివాను కదా, చూసారా? 3:19. ఈ టైంలో ఒకసారి చూద్దాం. ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఇంత మనకి పని అయిపోలేదండి. సో 3:19 చూడండి, రోమన్స్. అది ఎంత విచిత్రమైన గంభీరమైన మాట. ఏంటంటే మాట కొద్దిగా చదువుతారు ఎవరైనా? ప్రతి నోరు మూయబడినట్లు. దట్ ఈస్ ద పర్పస్ క్లాస్. నట్లు అన్నారంటే ప్రతి నోరు మూయబడినట్టు అంటే నోరు ఎక్కడానికి ఎవరికి అవకాశం లేదు. నువ్వు ఉన్నావు నాకు తెలియదు సార్ అని దేవుడు అనడానికి అవకాశం లేదు. అలాగా ప్రతి ఒక్క నోరు మూయాలంటే దేవుడు ఒకటి ఇచ్చాడు. అండ్ దెన్ సెకండ్ పర్పస్ చూడండి ఏముంది? చూసారా? నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ క్రిస్టియన్, సర్వలోకం వాట్? దేవుని శిక్షకు పాత్రమవునట్లు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం, ఈవెన్ ఈ ధర్మశాస్త్రం. ఆ రోజు ప్రొఫెసర్ ఏం చెప్పారంటే, రోమన్స్ ఇదే పుస్తకంలో డాక్టరేట్ చేసిన ప్రొఫెసర్ ఎలా అన్నారు, ఫ్రమ్ డాలస్, జిటిఎస్ నుంచి వచ్చిన ఆయన, అమెరికా ఆయన, పెద్ద ఆయన.
దేవుడు క్యాండిల్ ఇచ్చాడు ఆయన తెలుసుకోవడానికి. మనుషులు ఫోన్ వదిలేసి ఆ క్యాండిల్ వెలుగులో చూడాల్సింది చూడకుండా ఇంకన్నీ చూస్తున్నాడు. అయిపోయింది. ఆ తర్వాత దేవుడు అప్పుడు టార్చ్ లైట్ ఇచ్చాడు. పెద్ద టార్చ్ లైట్ ఇచ్చాడు. మెగా టార్చ్ లైట్ అనుకుంది. అదేంటంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఇది ఇచ్చాడు. కొన్ని ఇది ఇచ్చినా ఏమైనా దేవుడు తెలుసుకున్నారా? లోకంలో ఉంది. ఎంతమంది తెలుసుకున్నారు? చాలా మంది ఆ లైట్ పట్టుకుని ఏం చేస్తున్నారో తెలుసా? ఈ దేవుడు దేవుడు కాదు అనడానికి బైబిల్ చదువుతున్నారు. చాలా మంది దేవుణ్ణి ఎలా అవమానించాలో, ఏ కోణంలో దొరుకుతాడో, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన అవమానించడానికి ఎలాగ పట్టుకోవాలని చూశారో, ఎలాగ లైట్ వేసి చూశారో. ఇదే కావాలి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే లైట్ వేసి అయితే నేను దొరకదంటే మిస్టర్ పర్ఫెక్ట్ ఎందుకు దొరకదు, నేనేస్తా లైట్ అంటే తెగేసి లైట్ వేసి చూశారు. మిస్టర్ పర్ఫెక్ట్ అని అవుతాడు, మేము పట్టుకుంటాం ఏదో పాయింట్ అన్నట్టు. సో దేవుడు తర్వాత మనుషులకి దేవుడు ఎవరో తెలియజేయడానికి దేవుడు తర్వాత ఇచ్చింది బైబిల్. ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్తే అందులో నుంచి కూడా ఆయన తప్పుపడడానికి చూస్తున్నారు. ఈయన ఎలాగ కాదో ప్రూవ్ చేద్దాం అని చెప్పడానికి లోకంలో చాలా మంది బైబిల్ చదువుతున్నారు. ఈ బైబిల్ విలువేంటో తెలిసిన కూడా నువ్వు సార్లు ఎవరైనా రక్షణ పొందాడంటే ఈ రోజుల్లో ఈ కాలంలో న్యూ టెస్టమెంట్ థియాలజీ ప్రకారం ఎవరైనా రక్షణ పొందారంటే ఇవన్నీ అవసరమే కాదంటం లేదు. బట్ రక్షణకి మాత్రం దేవుడు ఇచ్చింది ఇవన్నీ ఎంత అవసరమో కానీ వాటి వల్ల కాదు అని చెప్తూనే ఇదిగో రక్షణకు అవసరమైంది ఇన్కార్నేషన్, శరీరాన్ని ధరించి తన కుమారుని పంపించాడు. దేవుడు తండ్రి ఎవరో కనపరచడానికి తన కుమారుని పంపాడు. సో పంపబడిన కుమారుని చూసి దేవుడు ఎవరు అర్థం చేసుకోవాలి. జాన్ గాస్పుల్లో ఉన్న గొప్ప సిద్ధాంతం ఏంటో తెలుసండి. జనాలు పెంచగాకపోతే ఎవరు అనుకుంటారు. చూడండి, జనాలు అంటే అందరూ కాదండి, క్రైస్తవ పెంచాలి. ఏమనుకుంటారు తెలుసా? మాకు పాత నిబంధన గ్రంథం బట్టి దేవుడు బాగా తెలుసు. మాకు పాత నిబంధన గ్రంథం బట్టి దేవుడు బాగా తెలుసు. ఈ భూమి మీదకి వచ్చిన యేసు అలాగే ఉన్నాడంటే ఈయన మాకు బాగా తెలుసు కాబట్టి యేసు కూడా అలా ఉన్నాడంటే యేసు దేవుడే అని నమ్మేవాళ్ళు క్రిస్టియన్స్. యేసు దేవుడు కాదు అని అంటే వాళ్ళు ఎవరో తెలుసా? మాకు దేవుడు ఎవరో తెలుసు, బాగా తెలుసు. అలాంటి దేవుణ్ణి ఇలాంటి యేసుతో ఈక్వల్ చేస్తున్నారు ఫూల్స్. ఇలాంటి యేసుని రిజెక్ట్ చేయడానికి కారణం మాకు దేవుడు ఎవరో తెలుసు, బాగా తెలుసు కాబట్టి ఆయన ఈయన లేడు. ఈయన ఉంటే కనిపించకూడదు, వినిపించకూడదు, నిరాకారుడు అనంతులై ఉండాలి. ఇలా మానవుడు దేవుడు ఎలా అవుతాడు? అవకాశం లేదు. మనిషిలో సాధారణంగా క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్మిన చాలా మంది యేసుక్రీస్తుని నమ్మకపోయినా వాళ్ళ యాంగిల్ ఏంటో తెలుసా? మాకు దేవుడు ఎలా ఉంటాడో తెలుసు. క్రైస్తవులు అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ బట్టి, మరో మతస్థులు అయితే వాళ్ళ మత గ్రంథాన్ని బట్టి ఈ యేసు ఆయనతో ఎలా సమానం చేస్తారు అని నమ్మరు. క్రైస్తవులు నమ్మితే ఓల్డ్ టెస్ట్మెంట్ లో తండ్రి అయిన యెహోవా ఎవరో మాకు బాగా తెలుసు, యేసు అలాగే సమానంగా ఉన్నాడంటే ఈ దేవుడే. అది తప్పు. బైబిల్ యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసా? దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, చూడలేరు. 19 రిఫరెన్స్ ఉన్నాయి బైబిల్ మొత్తంలో. ఎవ్వరూ చూడలేదు కాబట్టి ఆయన చూపించడానికి తన కుమారుని పంపాడు. ఈయన్ని చూసి ఏరమని కట్టు నుంచి ఇటు కాదు, ఇటు నుంచి అటు. ఈయన్ని చూసి దేవుడు ఎవరో మాకు అర్థమైంది, దేవుడు ఎలా ఉంటాడని చెప్పాలి. ఆడు రక్షణ పొందాడు. అంటే ఈ నిజమైన దేవుడే దేవుడు అనడానికి యేసుక్రీస్తు వాట్ స్కేల్ అంటే అర్థమవుతుందా? కొలబద్ద, మెజరింగ్ రాడ్ ఫర్ వాట్? నిజమైన దేవుడే దేవుడు అనడానికి ప్రామాణికం, ప్రపంచానికి ప్రామాణికం అంటే అర్థమవుతుందా? క్యానన్, మెజరింగ్ రాడ్, స్కేల్. అసలైన నిజమైన దేవుడే దేవుడు అని ఒక వ్యక్తి రక్షణార్థంగా అంటే మోక్షం పొందడానికి ఒకడు ఆ దేవుడిని ఎరగాలంటే, ఆ దేవుని గురించి తెలియాలంటే, ఈవెన్ వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, ఆయన నుంచి ఏదైనా పొందుకోవాలన్నా అవకాశం లేదు. ఎందుకు ఆ మాట ప్రభు చెప్పారు? నేనెవరో తెలియదు కాబట్టి ఆయన తెలిసే అవకాశం లేదు ప్రభు. నాకు సేవ చేసే ప్రతి వారు మిమ్మల్ని, నా కోసం సేవ చేసే మిమ్మల్ని వాళ్ళు చంపుతారు. ఏమో చంపుతారో తెలుసా? మేము దేవునికి సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్తో మిమ్మల్ని చంపుతారు. అదేంటది? యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నమాట. మిమ్మల్ని చంపబడితే వాడు దేవునికి సేవ చేయించున్నాం అనే ఫీలింగ్తో చంపుతారు. ఎందుకు? దేవుడు ఏంటో మాకు తెలుసు, ఆయన రేంజ్ ఏంటో మాకు తెలుసు. అంత భీకరమైన గొప్ప నిజమైన అసలైన దేవుడితో ఈ యేసుని సమానం చేస్తారా ఈ ఫూల్స్? వెర్రోలు కాకపోతే చేతకాని వాళ్ళగా అలా చచ్చుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు?
సో ఇప్పుడు ఈ నిజమైన దేవుడు మాకు తెలుసు, ఈ యేసుని ఆయన సమానం చేసేస్తుంటే భరించలేక ఈ దేవుని గౌరవాన్ని కాపాడడానికి ఈ దేవునికి ఎంతో తక్కువగా కనిపిస్తున్న ఈ యేసును సమానం చేస్తున్న ఈ ఫూల్స్ ని ఎందుకు కొడతారు, ఎందుకు హింసిస్తారు, చంపుతారో తెలుసా? ఈ దేవుని పట్ల వారుకున్న గౌరవం, రోషం, భక్తి. ఈ మాట నేను యేసు ప్రభువు 16వ అధ్యాయం యోహాను సువార్త. నిన్ను చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయించున్నాడని ఫీలింగ్ తో చంపుతాడు, కానీ నేను చెప్పినది ఏమనగా అని యేసు ప్రభువు చెప్తున్న హిస్టారిక్ స్టేట్మెంట్. హోల్ థియాలజీ మన ఎక్కడ ఉంది యోహాను సువార్త ఏమన్నా తెలుసా? కానీ నేను చెప్పుచున్నది ఏమనగా నేను ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి తండ్రి తెలిసే అవకాశం లేదు. సో తండ్రి తెలియాలంటే ముందు ఈయన తెలియాలి. ఏమని? ఈయన యేసు దగ్గరకు వచ్చి ఈయన అసలైన నిజమైన దేవుడు అని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళకే ఆయన పంపిన దేవుడు ఎవరు తెలుసు. యేసుక్రీస్తు అబ్సల్యూట్ దైవత్వం విషయంలో ఎవరికైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాట్ రీజనరేటెడ్. దట్ ఈస్ ద ఎవిడెన్స్. అదే రుజువు. దే ఆర్ నాట్ యెట్ రీజనరేటెడ్. వాళ్ళు ఇంకా తిరిగి జన్మించిన వాళ్ళు కాదు, వెలిగింపబడిన వాళ్ళు కాదు, రక్షణ పొందిన వాళ్ళు కాదు. రక్షణకి అసలు ఆధారం రుజువే యేసుక్రీస్తు అసలైన ఐడెంటిటీ. ఏరో కట్టు నుంచి ఇది లేదు. జనం ఈవెన్ ఈ క్రైస్తవులు కూడా ఇదే పిచ్చి. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అని దేవుడు ఉన్నాడు, ఆయన ఇలా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు కూడా చేస్తున్నాడు. అర్థం ఏంటంటే ఆయన ఇద్దరు ఈక్వలే, త్రిత్వం అయితే అనుకుంటారు పెచ్చోళ్ళు. అది బాబు తండ్రి ఎలా ఉన్నాడు కూడా తెలియదు. ఆయన చూపించడానికి కుమారుడు పంపాడు. ఈయన చూసి ఆయన అర్థం చేసుకోలేదు. ఈ దగ్గరకు వచ్చాం, ఆయన దగ్గరకు వచ్చినట్టు ఏరో కట్టు నుంచి గీయడం కాదు, ఇటు నుంచి అడిగియాలి. దాన్ని ఉంచుదాం. ఇదంతా ఎక్కడుందో తెలుసండి? కీర్తన 19 కీర్తన 14 వచ్చిన ఇన్ ద కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ ఈ లైన్ చూడపోయింది అనుకోండి, ఈ 14 వచ్చిన పెద్ద వాల్యూ లేదు. ఇది రోమన్స్ 1:19 వచనంలోనే ఉన్న సిద్ధాంతం. దేవుడు ఆయన గురించి తెలియజేశాడు. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడి ఉన్నది. అదేదో ఆటోమేటిక్ గా బై ఛాన్స్ జరగలేదు, కావాలని యాక్టివ్ గా దేవుడే వారికి అది విశదపరిచాడు. ఎలా విశదపరిచాడు అనే మాట చూస్తే బైబిల్ అంతట్లో ఉన్న సిద్ధాంతంలో ఈ 3 రకాలు. అయితే ఒకటి క్రియేషన్, రెండవది ఇన్స్పిరేషన్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్, మూడవది ఇన్కార్నేషన్ అంటే ఆయన కుమారుడు. సో ఇంత పెద్ద కాన్సెప్ట్ నేను మనకు తెలిసిన ఇంకొక మంచి సేవకులు అన్నారు ఏనక్ గారు. ఆయనకు ఒకసారి ఒక మంచి మీటింగ్ లో టీచ్ చేయమని చెప్తే 3 రోజులు ఆయన ఏమని టీచ్ చేశారు తెలుసా? దేవుణ్ణి ఎరుగుట అని టీచ్ చేశారు. సో దేవుని ఏమిటంటే నోయింగ్ గాడ్ అని హైదరాబాద్ లో పెద్ద కాన్ఫరెన్స్ లో టీచ్ చేస్తారు 3 days. ఫస్ట్ డే మొదటి రోజు 3-4 సెవెన్స్ ఏమని టీచ్ చేశారంటే నోయింగ్ గాడ్ యాజ్ వన్, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి ఎరగడం అని చెప్పారు. రెండో రోజు నోయింగ్ గాడ్ యాజ్ 3. నిన్న మనం విన్న ఆ ఒక్కడే ఉన్న దేవుడే 3 వ్యక్తులుగా ఉన్నాడు. బాగా అర్థం కాదు ప్రశ్న. మూడో రోజు ఏమో చెప్పారు తెలుసా? నోయింగ్ గాడ్. గెస్ అండి, మూడోది ఏముంటుంది? అది రెండో రోజు అయిపోయింది సార్. నోయింగ్ గాడ్ యాజ్ వన్, దేవుడు ఒక్కడై ఉన్న దేవుణ్ణి లేక దేవుడు ఒక్కడే అని ఎరగడం, అది దేవుణ్ణి ఎరగడం. నోయింగ్ గాడ్ యాజ్ 3 అంటే దేవుడు 3 త్రిత్వం అని ఎరగడం, దేవుణ్ణి ఎరగడం. మూడోది ఏముంటుంది? అని ఒకడే కానీ అంటే ఆల్రెడీ ఒకటో రోజు అయిపోయింది, అది రెండో రోజు ఇది అయిపోయింది. 3 అని 3గా 3 వాళ్ళు 3 వ్యక్తులని రెండో రోజు అయిపోయింది. మూడో రోజు దేవుడు ఎరగడం, సేమ్ కాన్సెప్ట్. ఇగో ఇచ్చేవాళ్ళది నోయింగ్ గాడ్ ఇన్ హిజ్ ఇన్కార్నేషన్, శరీర ధారణలో ఆయన ఎరగడం. సార్ నిజానికి ఆ 3 ఒక్కటే. సార్ చెప్పిన 3 ఒక్కటే. ఎంత ఇంటర్లింకింగ్ ఉంటుందో తెలుసండి. మరి ఆ సెర్మన్స్ మీరు వినాలి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండి ఇంటర్నెట్ ఉంటే రోజు జబర్దస్త్ చూడడం మానేసి రోజుకు మెసేజ్ విని నోట్స్ రాసుకోండి పక్కన. నోయింగ్ గాడ్ బై బ్రదర్ ఏనోక్ ఎరా. ఇంగ్లీష్ లేదండి, ఇంగ్లీష్ కదా, తెలుగు ఇంగ్లీష్ అంటే కలిపి చెప్తారు సార్, ఏం పర్లేదు, మీరు వింటే అర్థం కదా. ఆసక్తి అంతే. భాషలన్నీ మనమంటే మన ప్రభువే. పేరు చెప్పండి సార్. బ్రదర్ ఏనోక్ ఎరా. ఏనోక్ అంటే ENOCH, ఎనోక్ ERA ఎర్రా లేక ఎరా.
BRO బ్రదర్ నోయింగ్ గాడ్ అని కొడాలి. థ్యాంక్స్ అండి. నోయింగ్ గాడ్ బ్రదర్ ERA గ్యాప్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి ERA ఎరా అని ఒకటి. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసండి, ఏమో ఎవరో ఒకరు చెప్తే మనం ఏమంటామో మన పరిధి అంతవరకు ఉంటుంది. బెస్ట్ టీచర్స్, గిఫ్టెడ్ టీచర్స్ ఎవరు ఖచ్చితంగా అందరూ వినాలి. మన మైండ్ ఎక్స్పోజర్ పెంచుకోవాలి. కొంతమందికి ఎంత చెప్పినా కానీ వాళ్ళ అయ్యగారు అదే చెప్పారని అదే పట్టుకుని ఉంటారు పాపం జీవితం. సో చూడండి, ఒక ఆయన మాట అన్నాడు, ఒక్క పుస్తకం చదివి నువ్వు మెసేజ్ ప్రిపేర్ చేసినట్టు నువ్వు కాపీ కొట్టినట్టే, అదే 2 పుస్తకాలు చదివి నువ్వు రీసెర్చ్ చేసినట్టు. ఒక్క అయ్యగారిని విన్నావు అనుకో, మనం ఆయన ఎవరినో ఫాలో అవుతున్నట్టు, కాపీ క్యాట్ తయారవుతుంది. అది చాలా ప్రమాదం కూడా. సో ఒక్కడే కాకూడదు, ఎందుకంటే మనిషి లోపాలతో ఉన్నవాడు కాబట్టి మల్టిపుల్ టీచర్స్ ఉన్నారు. అది కూడా వాక్యంతో పరిశీలించుకోండి. దాన్ని ఉంచుదాం, ముందు మనం ఇక్కడ వద్దాం. సో మీకు అర్థమవుతుంది కదా, ఈ మాట్లాడి మనం ఎందుకు చేసామో తెలుసండి. దేవుడు గురించి తెలియసఖ్యమైనది ఏదో దేవుడే వారి మధ్య విసరపరిచాడు. దేవుడే కావాలి. ఎలా చేశాడు అంటే, ఎందుకు చేశాడు అనే క్వశ్చన్ గురించి ఆ రోజు వాక్యం చెప్తూ, దేవుడు మనుషుని రక్షించాలని, దేవుడు ఎలాంటి వాడు మనుషులకు తెలియాలని తను తాను రివీల్ చేసుకున్నాడు త్రూ హిస్ క్రియేషన్. అది క్యాండిల్ లాగిస్తే మనిషి ఆపేశాడు. ఆ తర్వాత ఆయన తన వాక్యం బైబిల్ రాయించి మనుషుల చేతిలో పెట్టి మనుషులకి దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ఇస్తే త్రూ ఇన్స్పిరేషన్, ఆత్మ ఆవేశం చేత రాయించిస్తే అది టార్చ్ లైట్. ఆ టార్చ్ లైట్ నిజానికి మనిషి రక్షణ పొందడానికి దేవుడు ఏంటో తెలుసుకోవడానికి చూడాలి. కానీ ఆ దేవుడు ఏంటో తెలిసిన వాళ్ళు దాన్ని మడి చేసి తల మీద పెట్టుకుంటారు దెయ్యాలు రాకుండా ఉండడానికి. అదో టార్చ్ లైట్ వాళ్ళకి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా, ఈ దేవుడు ఎలా దేవుడు కాకుండా ఉంటాడో ప్రూవ్ చేసేటానికి వాళ్ళు బైబిల్ చదువుతారు. సరే, ఇన్ ద ఎండ్ దేవుడు ఇచ్చిన అసలైన సన్ లైట్ ఏంటో తెలుసా అండి, ఈ సన్, ఆయన కుమారుడు. ఆయన కుమారుని చూసి తెలుసుకోవాలి. సో ఇందులో కొన్ని ఏమంటారు, కొన్ని షేక్ ఇష్యూస్ ఉన్నా కానీ, కొన్ని షేక్ అయిపోయే ఇష్యూస్ ఉన్నా కానీ ఈ చెప్పిన స్టేట్మెంట్స్లో సువార్త చెప్పడానికి ఆ రోజు ఆ వాక్య భాగం మంచిగానే తీసుకున్నారు. కానీ మనం చూస్తున్న రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచ్చిన కాంటెక్స్ట్ రక్షించడానికి అయితే ఇవ్వలేదు క్రియేషన్. ఎందుకు? ఆ వచనం చూస్తే మొదటి వచనం, ఈ సృష్టి మాత్రమే చూసి దేవుణ్ణి తెలుసుకొని ఇలాంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను నమ్ముతున్నాను అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అలాగ రక్షణ పొందుతారా అంటే సిద్ధాంతం ప్రకారం సమస్య ఉంది. సిద్ధాంతం ప్రకారం అను వింటున్నారా? ఏ కాలంలోనైనా ఈ దేవుని గురించి మీకు తెలుసుకోవాల్సిందే. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్లో దేవుడైన యెహోవా గురించి వినాలి. న్యూ టెస్ట్మెంట్ టైమ్స్లో శరీరాన్ని ధరించిన యెహోవా గురించి వినాలి. అంతే, తిరుగులేదు. క్రీస్తు అనే మాటకు అర్థమే శరీరాన్ని ధరించిన యెహోవా. థియోలాజికల్ టెర్మినాలజీలో మీనింగ్ అది. మన క్రైస్తవులు ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? ఆ బైబిల్లో ఆ మాట ఉంటుంది క్రీస్తు అని, పైన నెంబర్ ఉంటుంది, కిందనేమో అభిషేకుడు అని ఉంటుంది. మాకంతా తెలిసిపోయింది క్రీస్తు అంటే అభిషేకుడు. అంతేనా? అంతే. బట్ థియాలజీలో లేక దేవశాస్త్రంలో ఆ మాటకు అర్థం, క్రీస్తు అనే మాటకు అర్థం శరీరాన్ని పర్మనెంట్గా ధరించబోతున్నాం. దేనికి? మనుషుల కోసం బలవడానికి శరీరాన్ని పర్మనెంట్గా ధరించబోతున్న యెహోవా. మొన్న గుంటూరులో ఈ పాస్టర్స్ మీటింగ్, కాన్ఫరెన్స్ అయినప్పుడు ఈ విషయం చెప్పారు. ఈ విషయం చెప్పినప్పుడు మేము చెప్పింది తప్పు అని చెప్పడానికి ఎంతో గొడవలు పెట్టుకుంటున్న పిడి సుందరరావు గారి యొక్క శిష్యులు ఒకప్పుడు చాలా గొడవలు పెట్టుకుంటున్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్షమాపణ అడిగారు క్లాసులో. ఒక్కడనే ఫాలో అయితే ప్రమాదం అది. శ్రీధరైన ఒక్కడనే ఫాలో అయితే ప్రమాదం అది. ఒక్కడిని ఎప్పుడు ఫాలో అవుతుంది, ఎందుకంటే మనిషి కదా,
చాలా సమస్యలు ఉంటాయి, బయటికి కనిపించడు. వాడు ఎంత మంచి సేవకుడు, వాడు అంత గొప్ప నటుడు. వాడు ఎంత మంచి సేవకుడు బయటికి అందరికీ తెలిసి వాడు అంత గొప్ప నటుడు. కాబట్టి నాసికారంధ్రంలో ఊపిరి కలమైన మనిషిని అస్సలు ఎన్నిక చేయొద్దు అని ప్రభు చెప్పాడు. సేమ్ కాంటెక్స్ట్. వాడు ఎంత మనగాడైనా గొప్పవాడైనా. వీ లవ్ ఎవ్రీ వన్, ఈవెన్ శత్రువుని ప్రేమిస్తాం. మన అనేది సేవకుల్ని ప్రేమించాం, దేవుని సేవకులు. వాళ్ళని ఆ రేంజ్లో తయారు చేసుకోవడానికి వాళ్ళ పాపం చిన్నప్పటి నుంచి నలగొట్టేశాడు బాబు. అలాగా శ్రమంలో నుంచి దేవుడు ఒక సేవకుని తయారు చేసుకుంటే వాళ్ళ మీద పగద్వేషం ఉంచుకోవాలని కాదు, ఒక్కడి మీద డిపెండ్ అవ్వద్దు. ప్రతి సత్యానికి బైబిల్ చేతిలో ఉంది. కొంతవరకు మీకు వాళ్ళ అవసరం, ఖచ్చితంగా మా హెల్ప్ తీసుకోవచ్చు కొంతవరకు. బట్ మేము అల్టిమేట్ కాదు, ఎప్పుడూ అల్టిమేట్ కాదు. చచ్చినంత వరకు ఎదగాల్సిందే, నేర్చుకోవాల్సిందే. వాడు ఎవడో పుడింగ్ అనుకుంటే పెద్ద సమస్య తెచ్చి పెడతారు, లేకపోతే పెద్ద బోధ తప్పు లైఫ్ నుంచి అయినా టీచింగ్ నుంచి అయినా పెద్ద తప్పులో నడిపించవచ్చు. అదే నేను చెప్తున్న విషయం. ఎక్కడికాయం 19వ వచనం, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అనే సిద్ధాంతాన్ని చూసాం. ఎందుకు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా వచ్చింది మనుషుల కంటే? ఉద్దేశపూర్వకంగా దేవుడే కావాలని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పాత నిబంధన గ్రంథంలో చాలా రకాలు ఉన్నాయి. చీటీలు, ఉమ్మిము, తూర్యము, ప్రవచనాలు. నేను ఆ లిస్ట్ చెప్పట్లా, ఆ లిస్ట్ వేరు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రత్యక్షతను మానవునికి ఎలా ఇచ్చాడు తెలుసు కదా? భాషలు, ప్రవచనాలు, ఊరిము, తుమ్మిము అండ్ చీటీలు, తర్వాత రాయబడిన ప్రత్యక్షత కూడా దేవుడు తన మెసేజ్ ఇచ్చాడు, రెవల్యూషన్ ఇచ్చాడు. ఎక్కడ? గోడ మీద, తర్వాత పత్రికల్లో కూడా. పరిగెడుతున్న వాడు చూసి స్పష్టంగా చదివేటట్లు రాయమన్నాడు. సో రాయడం అనేది వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్. ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ అంతట్లో చూస్తే అవన్నీ ఉన్నాయి, అవి డిఫరెంట్ వేస్. బట్ అన్ని వేస్ని కలిపి మెయిన్ డివిజన్, మెయిన్ క్లాసిఫికేషన్ చూస్తే ఈ మూడే. ఒకటి ఇన్కార్నేషన్, క్రియేషన్, రెండవది ఇన్స్పిరేషన్, మూడవది ఇన్కార్నేషన్. వీటిలో సాల్వేషన్కి అతి ప్రాముఖ్యమైనది ఒకే ఒక ఆధారం, ఇన్కార్నేషన్. ఈ రోజుల్లో ఆ ఇన్కార్నేషన్ అర్థం కావాలంటే మనకి ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్స్పిరేషన్ ఉండాలి, స్క్రిప్చర్ ఉండాలి. బట్ ఈ అదే టైంలో విచిత్రంగా చూడండి దేవుడు ఎంత వెరైటీ ఉందో. ఇది వేరే పెన్ అంటే బాగుండేది. ఈ రెండింటిని దేవుడు తీర్పు వాడుతున్నాడు, ఈ రెండింటిని దేవుడు సాల్వేషన్ వాడుతున్నాడు. ఎందుకో మనం చూస్తున్న 3:19 రోమపత్రిక ఉందే, సర్వలోకము ఆయన శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రాన్ని ప్లాన్ చేశాడు. సో సర్వలోకం ఆయన ఒక రోజు లోకం అంతటిని తీర్పు తీర్చి నాశనానికి వేస్తుంటే వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు, నోరు మూయాలి. ఎందుకు? అలా ప్రతి వాని నోరు మూయబడినట్లు సర్వలోకాన్ని శిక్షకు పాత్రలుగా చేయడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సో ఈ మాటలో దేవుడు ఇచ్చిన వాక్య భాగం అటు తీర్పుకే ఉంది, ఇటు రక్షణ పొందాలంటే ఆ రక్షకుని దగ్గర నడిపించడానికి కూడా ఈ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అవసరం అనేది అర్థమవుతుందా? ఆ ఒక వయసు దగ్గర సిద్ధాంతాన్ని అవసరమా? అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటి తెలుసండి? మూడో బ్రాకెట్ సార్, ఎక్కడ నుంచి ఇవన్నీ ఉన్నవి ఈయనలో రక్షించడానికి, తీర్పు తీర్చడానికి. అటు రక్షించడానికి, తీర్పు తీర్చడానికి ఈ ఒక్కడే సరిపోతుంది. దాని గురించి ఈ ధర్మశాస్త్రం వాక్యం కూడా సాక్షిస్తుంది. అది కూడా బైబిల్ చెప్తుంది చాలా గంభీరంగా. ఈరోజు మీరు విన్నారు ఆల్రెడీ, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ముఖ్యంగా విన్నారు. 5వ అధ్యాయం చూసారా? అలాగా అంతమందిని తీర్పు తెచ్చాలంటే, లేక స్క్రోల్ వెప్పాలంటే, గ్రంథం, దేవుని చేతిలో ఉన్న గ్రంథం, 7 ముద్రలు కలిగిన గ్రంథం తీసుకొని వెప్పాలి అంటే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే కోట్ల మంది చచ్చిపోవాలి భూగోళం మీద. అంటే అంతమందిని చంపాలి. యుగాంతంలో అంతమంది మనుషులు చంపాలి. పాపానికి శిక్షగా 3 యాంగిల్స్. ఇక్కడ పాపానికి శిక్షగా దేవుడు మనుషుల్ని చంపాలంటే ముందు అలా చంపేవాడు మనలాంటి వరస్ట్ సిచ్యువేషన్స్లో జీవించి తప్పు కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, లస్ట్ కానీ,
లేకుండా జీవించి చూపించు, అప్పుడు మీరు అలా చేశారు కాబట్టి మిమ్మల్ని కొడుతున్నా చంపుతున్నా అనడానికి యోగ్యుడు. కాబట్టి మనకంటే వర్స్ట్ సిచ్యువేషన్లో పాపం అంటే లేకుండా జీవించి చూపించాలి. ప్రపంచం అంతటికి రుజువు అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు, యేసుక్రీస్తు. సార్ అర్థం ఉందా? అది ప్రకటన 5వ అధ్యాయంలో సార్ చెప్పారు కదా రోజు. సో తీర్పు తీర్చాలంటే యేసుక్రీస్తు పాపం లేకుండా ముందు జీవించాలి. అలాగా దేవుడు ఈ లోకం పాడైపోయింది, పాపంతో నిండిపోయింది, అందరూ ఇలాగే తయారయ్యారు అని చెప్పినోడు ఆయన కూడా ముందు శరీరాన్ని ధరించి ఇలాంటి అవసరాలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఆకలి, ఏ వయసుకు వచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మానవ జీవితాన్ని జీవించి తప్పు లేకుండా జీవిస్తే అలాంటి వాడు అనొచ్చు, మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని కొట్టే హక్కు నాకు ఉందరా స్వామి. అలా ప్రపంచాన్ని తీర్పు తీర్చగలిగే ఎథిక్స్, వాల్యూస్ న్యాయంగా తీర్పు తీర్చాలంటే ఈ లోకంలో దేవుడు మనిషిగా తప్పు లేకుండా ముందు జీవించాలి. దేవుడు సర్వాధిగా ఏం చేసుకున్న చెల్లుద్ది, కానీ ఎథిక్స్ వాల్యూస్ ఉండవా మరి? ఖచ్చితంగా. సో శరీర ధారణ, తీర్పు తీర్చడానికి శరీర ధారణ అవసరం. అందుకే సజీవులకు మృతులకు తీర్పు తీర్చు చూసారు అప్పుడే క్రీస్తు యేసు. ఒక అద్భుతమైన మాట ఉంది, రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం ఈ సిద్ధాంతం గురించి. అవును సార్, ప్రపంచంలో అతి భయంకరమైన సిద్ధాంతాలు ఇవి. ఇందులో ఉండకుండా అనుకుంటే రోమపత్రికలో ఖచ్చితంగా ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం ఎక్కడ ఉంది చెప్తారు ఎవరు? యోహాను సువార్తలో కూడా ఉంది, హెబ్రీ పత్రికలో కూడా ఉంది ఈ సిద్ధాంతం గురించి. మనం ఏం సిద్ధాంతం థియాలజీ చెప్పుకుంటున్నాము? 33వ వచనం చూడండి, కాదు 34వ వచనం సార్. 34 ఆ ప్రకటన 5లో ఏముందో అదే ఇది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అంతా ఒక మాటలో చెప్పాలంటే రోమా 8:34 శిక్ష విధించువాడెవడు? అక్కడ ఆగండి ఒక క్షణం, మళ్ళీ తర్వాత కూడా ఇంపార్టెంట్ ఉంది. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష విధించడానికి క్రీస్తు యేసు ఎలా ఫిట్ అవుతాడు? చనిపోయాడు కాబట్టి. అదేనా? అవును, ఆయన చనిపోకపోతే ఇంకొకరిని చంపే హక్కు ఆయనకు లేదు. అదేలాగా మన 2వ పాయింట్ ఆలోచిద్దాం, ముందు ఫినిష్ చేద్దాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వం అంటే దేవునితో ఈక్వల్ గా ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఈ మాట ఏం చెప్తుందో తెలుసండి? సేమ్ థింగ్. ఎవరు శిక్ష విధించాలి? చనిపోయిన క్రీస్తు యేసే. ఆయన చనిపోలేదు, తిరిగి లేచాడు కూడా. అటు రక్షించడానికైనా శిక్షించడానికైనా దేవునికి ఎప్పుడు హక్కు ఉంటుందంటే, హక్కు న్యాయంగా ఎథిక్స్ కోణంలో ఆలోచిస్తే. ఏం సార్ ఈ భాష అర్థమవుతుందా? జాబ్ చేసేయాలి చెప్పండి. అటు మనుషుల్ని శిక్షించాలన్నా రక్షించాలన్నా ఖచ్చితంగా ఆయన మరణించాలి, మరణానికి గెలవాలి. ఇందాక ఎవరైనా క్వశ్చన్ వేశారు, మృత్యుంజయుడు ఎలా అవుతాడు? మృత్యుంజయుడు అయితే చనిపోకుండా ఉండాలి. చనిపోకుండా వాడికి ఆయుష్ పెరుగు కూడా చనిపోకుండా ఉండొచ్చు. మృత్యుంజయుడు అని ఎవరికి అంటారంటే, మరణించి దాన్ని ఓడించి మళ్ళీ తిరిగి లైఫ్లోకి రావాలి, అప్పుడు మృత్యుంజయుడు అవుతాడు. చూసారా, ఇందాక మనం చెప్పుకున్నాం, మార్నింగ్ చెప్పుకున్నాం ఏంటి? లాజిక్ లో ఇద్దరు ఒక సత్యం గురించి వాదిస్తున్నప్పుడు పదాలకు అర్థాలు వివరించుకోవాలి ముందు. చాలా మంది ఈక్వివోకల్ అని యూనివోకల్ అని 2 మాటలు చెప్పుకున్నాం లాజిక్ లో. ఏ పదం ఎలా వాడుతున్నారు ఒక ఆర్గ్యుమెంట్ లో, ఒక డిబేట్ లో. సో ఒక పదం యొక్క అర్థం వేరు. మృత్యుంజయుడు అంటే అసలు మరణించకూడదు అన్నాడు. వాడు బాబు మరణించకుండా అలా బతికే ఉంటాడు అంటే రుజువేటంటే దాన్ని ఓడించాలరా అని మనం అంటాం. మరణించకుండా ఉంటాడు, నేను చంపితే చావడా అని ఎవడు అన్నాడు? చంపితే ఎవడు చావడరా? చంపితే దేవుడైనా చేస్తాడు. లాజిక్ రైట్ కాదు. దేవుడు చస్తాడంటే దేవుడు అవడు. దేవుడు చావలేడు కాబట్టి అదే టైంలో మన కోసం మరణించాలి కాబట్టి శరీరాన్ని ధరించాడు. శరీరం భౌతికత లేకుండా మరణించడం అసాధ్యం. అసలు మరణం అంటే ఏంటి? బాడీ నుంచి విడిపోవడం. బాడీలో ఉన్నవాడు ఇంకెక్కడి నుంచి విడిపోతాడు? బాడీ నుంచి ఆత్మ విడిపోవడమే మరణం. డెత్ అనే మాటకి గ్రీక్ లో ఉపయోగించిన మాట తనాటోస్ అనే మాటకి అర్థం సపరేషన్. ఏ సపరేషన్? ఇందులో నుంచి నా స్పిరిట్ నా బాడీ నుంచి వేరవడం.
సో దేవుడు స్పిరిట్ బీయింగ్, అలాంటి ఆయన మరణించడం అసాధ్యం. ఎందుకు? ఆయన ఉన్నది ఓన్లీ స్పిరిట్ బీయింగ్, బాడీ లేదు, ఫిజికల్ పార్ట్ లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా సెపరేషన్ లేక డెత్ అనేది దేవుడికి కలగాలంటే ఆయనలో రెండు భాగాలు కలగాలి. అది మానవ తత్వం అండ్ దైవత్వం. ఆత్మ శరీరాన్ని ధరించాడు, ఒక టైంలో విడిపోవాలి మన శిక్షగా. ఇందాక మనం చెప్తున్న కాన్సెప్ట్ మనం చూస్ చేయలేదు. ఇదే వచ్చిన మన దగ్గర అంత గొప్పగా రాశాడంటే యోహాను సువార్తలో ఇదే విషయం ఎంత గొప్పగా రాశాడంటే, శిక్ష విధించడానికి ఆయన ఆ విషయం ఎక్కడ రాశాడు తెలుసండి. అది అది ఎంత అద్భుతంగా రాశాడు. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసండి, ఒక టైంలో మీరైనా అర్థం చేసుకోండి. ఇంటర్ టెక్స్చువాలిటీ అంటారు ప్రిన్సిపల్ హెర్మోటిక్స్ లో. బైబిల్ భాష శాస్త్రం అంటే బైబిల్కి భాష్యం ఇవ్వడం, అర్థం ఇవ్వడం తెలుసుకోవాలంటే చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందులో ఒక లెన్స్, చాలా లెన్సులు పెట్టి చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అందులో ఒక లెన్స్ ఇంటర్ టెక్స్చువాలిటీ. ఇంటర్ టెక్స్చువాలిటీ అంటే సింప్లీ ఒక దగ్గర ఉన్న వాక్య భాగం ఇంకొక దగ్గర ఉన్న వాక్య భాగం సంబంధం కలిగి ఉంటుంది. సాధారణంగా థామ్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్ వెరీ కాస్ట్లీ, వెరీ ఫేమస్, చాలా మంది యూజ్ చేస్తారు. ఎందుకు? దేవుని సన్నిధి అనే మాట పట్టుకొని మెసేజ్ చెప్పవచ్చు. దేవుని సన్నిధి అనే మాట ఎక్కడెక్కడ ఉందో ఆ రిఫరెన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఒక దగ్గర దేవుని సన్నిధి నీతో వస్తే విజయం, దేవుని సన్నిధి నీతో వస్తే స్వస్థత, దేవుని సన్నిధి నీతో వస్తే లేము ఉండదు, దేవుని సన్నిధి నీతో వస్తే భయం ఉండదు, ఏదో ఉంటాయి మాట. అంతే, అందులో ఒక ఏడు తీసుకుని మెసేజ్ చెప్పవచ్చు. నువ్వు దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఎందుకో తెలుసా? మొదటి విషయం ఇది అని చెప్పి ఆ రిఫరెన్స్ చెప్పి, నేను నీతో వస్తున్నాను కాబట్టి నీకు తిరగలేదని దేవుడు చెప్పిన వాక్యం మీద పట్టుకుని చూసావా నీకు విజయం. రెఫరెన్స్ ఒక పాయింట్ అయిపోయింది. కాబట్టి నువ్వు దేవుడితో ఉండు, నీకు అది వస్తుంది, అయిపోయింది. అదంతా రెండో సత్యం తీసుకొని ఇలా చెప్పొచ్చు మెసేజ్. ఇది థామ్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్. అందులో ఏముంటుందో తెలుసండి, ఈ మాట ఇంకా బైబిల్ ఎక్కడెక్కడ ఉందో ఆ రిఫరెన్స్ అన్న ఒక దగ్గర పెట్టేస్తారు. అందులో కూడా తెలియని అసలు గొప్ప సత్యం ఏంటంటే ఇంటర్ టెక్స్చువాలిటీ. అదే పదాలు ఉండవు, కానీ ఆ వాక్య భాగానికి ఈ వాక్య భాగానికి చెప్పలేని గొప్ప సంబంధం ఉంటుంది. అలాగే బైబిల్లో కొన్ని ఉన్నాయి. మనందరికీ తెలిసింది ఏంటో తెలుసండి, దేవుడు వాళ్ళ అబ్బాయిని, అబ్రహాము వాళ్ళ అబ్బాయిని బలిచ్చేమని చెప్తాడు. నువ్వు తీసుకెళ్ళి నీ ఒక్కన కుమారుని అక్కడ నేను చెప్పిన స్థానానికి వచ్చి నాకు బలిచ్చేయమంటాడు. అబ్రహాము వాళ్ళ అబ్బాయిని తీసుకుని వస్తాడు ఇస్తాం. మోరి అదే తర్వాత ఏమైంది, సియోన్, తర్వాత సియోన్ అది దాని మీదే ఊరు కట్టారు. ఆ ఊరి పేరు తర్వాత రోజులు ఎరుసలేం. దాని గురించి పక్కన వచ్చింది, ఇప్పుడు మ్యాటర్ కాదు. కానీ వాళ్ళ అబ్బాయి తీసుకుని వచ్చాడు బలి ఇవ్వడానికి. మన బలి ఇచ్చిందా బలి. సో కరెక్ట్ బలి ఇచ్చే టైంకి అబ్రహాంకి దేవుడు ఆత్మని చెప్పారు, అబ్బాయి వెరీ గుడ్, నువ్వు నీ కొడుకు కంటే నన్ను, నా మాటని ఎక్కువ గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు అర్థమైంది. ఏదో ప్రభు ఏది చెప్పారు, మొత్తం కరెక్ట్ అయిపోయింది, ఫైన్. ఇప్పుడు తన కుమారుడు బదులుగా రెడీగా అంతా రెడీ చేసి ఉంచారు దేవునికి బలి అర్పించడానికి. అప్పుడు కన్నులు చూస్తే ప్రభు వాళ్ళ కోసం ఒక పొట్టెలు ఇచ్చారు, దాన్ని తీసుకుని వెళ్ళి బలి ఇచ్చేసారు. అయిపోయింది. ఇక్కడ ఆది కాండంలో ఉన్న ఈ సందర్భం లేక ఈ వాక్యం, ఈ సత్యం బైబిల్లో తర్వాత ఏం తెలియచేస్తుందంటే, ఈవెన్ థియాలజీ అంటే వెటకారంగా జోకులేసే నా ఫేవరెట్ ప్రొఫెసర్ రవి జగ్రేష్ కూడా ఈ మాట ఎందుకన్నాను, ఆయన మాటలో నేను డైరెక్ట్ విన్నాను. థియాలజీ అంటే కొద్దిగా వెటకారం ఉంది రవి జగ్రేష్కి. అలాగే ఆయన అంటే నాకు ఇష్టం లేదంటే చాలా రెస్పెక్ట్, ఇష్టం కూడా ఉంది రవి అంటే. ఈయన కూడా ఎన్నిసార్లు వాడాడు తెలుసా ఈ స్టోరీని? ఏమని వాడాడు తెలుసా? ఆయన స్టైల్లో, ఆయన ఒరాటరీ స్కిల్స్తో, ఆయన లాంగ్వేజ్ లింగ్విస్టిక్ ఎలోక్వెన్స్తో మనుషుల్ని స్వార్థ సత్యం అర్థం చేయడానికి ఏమన్నాడు తెలుసా? అబ్రహాంకి బలిపశువును అందించడానికి దేవుడు ఉన్నాడు. ఇక్కడ బలిపశు లేదు, ఏంటి బలిస్తాం తండ్రి అని అడిగితే, there is a God for Abraham in order to provide what is it called? Offering. బలి అర్పించడానికి, ప్రొవైడ్ చేయడానికి అబ్రహాం ఒక దేవుడు ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితి దేవుడికి వస్తే మరి దేవుడికి ఎవరు ఉన్నారు? అబ్రహాం తన కుమారుణ్ణి ఆ బలిపీఠం నుంచి కాపాడుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు, అవసరమైన బలియాగం అర్పించడానికి. పొట్టెను అందించాడు ఆ టైంకి, అలా కుమారుణ్ణి తప్పించాడు. కానీ మరి దేవుడికి ఎవరున్నారు? తన కుమారుణ్ణి తప్పించడానికి, ఆ కుమారుడికి బదులుగా బలి అవ్వడానికి ఇంకొకరు. దేర్ ఇస్ నో వే తన కుమారుడు బలి అవ్వాల్సింది. ఎందుకంటే అదే అబ్రహాం కోసం, అదే ఐజాక్ కోసం, అదే నీ కోసం, అదే నా కోసం. సో అద్భుతంగా ఉంది.
ఈ వాక్య భాగాన్ని ఇంటర్టెక్స్టువాలిటీ అనే కాన్సెప్ట్తో తిరిగి లేకుండా యేసుక్రీస్తుకి సువార్త సత్యానికి కలిపారు. మరి ఇప్పుడు యెఫ్తా ఉన్నాడు. యెఫ్తా స్టోరీ కుమార్తెను బలివాడు. మీరు అసలు ఈ ఇష్యూతో ఎందుకు రైజ్ అయింది? మీ క్వశ్చన్తోనే, మీ ప్రశ్నతోనే. అదే అంటే మీరు తప్పు చేశారని కాదు నా ఉద్దేశం. ఎవరో కొంతమంది అంటారు కదా, మీ బైబిల్లో దేవుడే నరబలి కోరుకున్నాడు అని అంటున్నారు కదా. దానికి పెద్ద ఎవిడెన్స్ ఏంటంటే దేవుడు నరబలిగా, అంటే ఈ విషయం నాకు ఇప్పుడు మైండ్లో ఉండేది కాదు. ఈరోజు మార్నింగ్ మన బ్రదర్ ఈరోజు మన బ్రదర్ కూడా ఎవరితో ఫోన్లో ఈ విషయం మాట్లాడుతూ ఉంటే, అలాగే మీరు రైట్ చేశారు కదా అనే విషయం మాట్లాడుతున్నాను. యెఫ్తా స్టోరీ చదివామనుకోండి, తన కుమార్తెను బలిచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకు వచ్చింది? నరబలి దేవునికి అసహ్యం కదా, అలా ఎందుకు చేశాడు? దానికి గొప్ప విషయాలు ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, అద్భుతమైన సత్యం ఉంది.